రొయ్యల పచ్చడి. ఇది కావాలి అనుకుంటే దీంట్లోకి ఏమేమి పదార్థాలు తెలియాలి మీకు అనుకుంటే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ స్పెషల్ వచ్చేసి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినానండి. ఈ వీడియో ఏంటంటే గోంగూర మన కొండ గోంగూర రొయ్యలు పచ్చడండి. కొండ గోంగూర రొయ్యలు పచ్చడండి. చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఫస్ట్ గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి. 2 కట్టలు తీసుకొని శుభ్రంగా ఇదిగోండి కడుక్కొని ఒక బాండీకి వేసుకోవాలండి. ఇదిగోండి ఒక డబరాకి వేసుకోవాలి. ఇదిగోండి శుభ్రంగా కడుక్కోవాలండి. మరిన్ని వాటర్తో కడగాలి. నేను ఫస్ట్ కడిగి పెట్టానండి. మళ్ళీ మీకు చూపించడానికి నీళ్ళల్లో వాటర్లో వేసి మళ్ళీ చూపిస్తున్నానండి. ఇదిగోండి గోంగూర అంతా శుభ్రంగా కడుక్కోవాలి. కొండ గోంగూర అండి, మంచి గోంగూర కాదు. కొంతమంది తెలియదని చెప్తున్నా. కొండ గోంగూర అయితేనే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి గోంగూర చక్కగా కడిగేసి అలా పెట్టేసా గోంగూర. ఇప్పుడు ఈ గోంగూరలోకి ఏమేమి వేద్దామో చూద్దాం. పచ్చిమిరకాయలండి, 4 పచ్చిమిరకాయలు, 3 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, ఈ మొత్తం వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోవాలి. ఇవి మొత్తం వేసి ఉడకబెట్టుకోవాలి. దీంట్లోకి 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం మనం. ఇదిగోండి 1/2 గ్లాసు వాటర్. ఇదిగోండి 1/2 గ్లాసుతో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. వాటర్ పోసి ఇదిగోండి గ్యాస్ కొట్టుకొని పొయ్యి మీద పెట్టాలి. మెత్తగా ఉడకాలండి. ఇది మెత్తగా, ఈ గోంగూర మెత్తగా ఉడికిపోవాలి. ఈ వాటర్లోనే మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు రొయ్యలు చూపిస్తా చూడండి. మనకు మెయిన్ రొయ్యలే కాబట్టి, రొయ్యలు గోంగూర అన్నాం కాబట్టి ఇవి ఎండి రొయ్యలు అండి. పెద్ద టైగర్ రొయ్యలు, పెద్ద ఎండి రొయ్యలు 10 నిమిషాల ముందు నేను నానబెట్టుకున్నానండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నా. చూడండి ఇవ్వండి పెద్ద రొయ్యలు కోటి. చూడండి ఎంత పెద్ద రొయ్యలు. ఇవి 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాండి. ఈ 100 గ్రాములు అండి. 100 గ్రాములు రొయ్యలు 10 నిమిషాల ముందు నానాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టు. చూడండి చక్కగా గోంగూర ఇట్లా ఉడికిపోవాలండి. చూడండి మెత్తగా మనం వేసుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా ఇట్లా మగ్గిపోవాలి బాగా. నీళ్ళు అనేవి ఎక్కడా లేవు. చూడండి వాటర్ కూడా ఎక్కడా మనకి లేవు. దీన్ని ఇప్పుడు ముందు పక్కకు పెట్టించుకున్నాం. ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. ఇట్లాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పక్కన పెట్టేస్తాం. చూడండి ఇప్పుడు బాండీ పెట్టుకొని చక్కగా మనం ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ 2 గంటెలు ఆయిల్ పోసుకోవాలండి. ఇదిగోండి ఈ గంటెతో 2 గంటెలు. ఈ కర్రీ సింపుల్గా బాగా తొందరగా రెడీ అయిపోయిందండి. ఆయిల్ పోసుకున్నాంగా మనం 2 గంటలు ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు రొయ్యలు శుభ్రంగా కడుక్కున్నాంగా మనం. శుభ్రంగా కడుక్కొని ఆ రొయ్యల్ని దీంట్లో వేసుకోవాలండి. రొయ్యలు ఎంత నానితే అంత బాగుంటాయండి. రొయ్యలు గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. మన ఆంధ్ర మాత భలే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుంది అంటే గోంగూర రొయ్యల పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇదిగోండి రొయ్యలు రొయ్యలు వేసుకొని ఇట్లాగ వేయించుకోవాలండి. ఇవి బాగా ఎర్రగా కలరు చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకోవాలండి రొయ్యలు. చూడండి చక్కగా 100 గ్రాములు రొయ్యలు తీసుకున్నామండి మనం. టైగర్ రొయ్యలు, పెద్ద రొయ్యలు. దీంట్లో వాటర్ వస్తాయి కదా మనకు కడుక్కున్నాం. ఈ వాటర్ అంతా పోయి నూనె బయటకు వచ్చి ఇదంతా కలర్ చేంజ్ అయ్యేటట్టు బాగా వేయించుకోవాలి. నూనెలోనే వేయించేసుకోవాలి మనం. చూడండి రొయ్యలు ఇట్లా ఎర్రగా వేగిపోవాలండి చక్కగా. చూడండి మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నామండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్న ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా చక్కగా మనకి మగ్గిపోవాలి. ఈ ఉల్లిపాయలు, ఈ రొయ్యలు చక్కగా వెండి రొయ్యలు అండి, పచ్చి రొయ్యలు కాదు, వెండి రొయ్యల్లోనే టైగర్ రొయ్యలు పెద్దవి. ఈ చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకున్నాం.
ఉల్లిపాయలు కూడా చక్కగా మనకి మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు ఈ రొయ్యలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనకు సరిపోయేంత సాల్ట్ వేసుకుందామండి. మన గోంగూరలో కూడా వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం. సాల్ట్ ఒక స్పూను సాల్ట్, పసుపు పావు స్పూన్ అండి. పసుపు కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి పావు స్పూను పసుపు. ఇవి బాగా కలుపుకోవాలండి. చూడండి చక్కగా పసుపు ఉప్పు వేసాం కదా, చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి రొయ్యలు. చాలా బాగుంటుంది ఆంధ్ర మాత. ఉప్పు పసుపు కూడా వేసాము మనకి, అది కూడా కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. గోంగూర కూడా మెత్తగా ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. దాంట్లో శుభ్రంగా ఊడ్చి వేసుకోవాలండి. మనం మెత్తగా ఎనుకోలేదండి. ఎందుకండి చక్కగా మగ్గిపోయింది. మనం ఉన్న వాటర్లోనే గోంగూర మెత్తగా మగ్గిపోయింది. చూడండి చక్కగా గోంగూర రొయ్యలు కాంబినేషన్ చూడండి. గోంగూర రొయ్యల పచ్చడి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. కొంచెం సేపు మగ్గనిద్దామండి. కొంచెం సేపు మగ్గనిచ్చి కారం వేసుకుందాం. చూడండి చక్కగా మనకు గోంగూర కూడా వేసుకున్నాక చూడండి అసలు ఎంత బాగుందో గోంగూర రొయ్యల పచ్చడి. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. నిజం చెప్తున్నా, గోంగూర రొయ్యలు అసలు కాంబినేషన్ అద్దిరిద్దండి. చాలా మంచి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇందాక మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం ఇవ్వండి. ఒక స్పూన్తో ఒక స్పూన్ కారం సరిపోకపోతే మీ ఇష్టం అండి, కొంచెం వేసుకోవచ్చు. నేను మాత్రం పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసానండి. చూడండి ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది. కర్రీ ఏముందండి, అయిపోయింది. గోంగూర పచ్చడి తొందరగా రెడీ అయిపోయింది ఈజీగా. కారం కూడా వేసేసాం కదా, ఇప్పుడు ఇది కూడా కొంచెం సేపు కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాలు కారం ఉప్పు దీనికి మొత్తం పట్టేటట్టుగా, మన రొయ్యకి పట్టేటట్టుగా మగ్గనిద్దామండి. రొయ్యల గోంగూర పచ్చడి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుందంటే చాలా బాగా. అసలు రొయ్యలు కూడా చూడండి ఎంత బాగా పడుతున్నాయో, గోంగూర చూడండి ఎంత మంచి స్మెల్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుందండి గోంగూర పచ్చడి రొయ్యలు. చాలా కాంబినేషన్ మాత్రం అద్దిరిద్దండి. తింటే మాత్రం వదిలిపెట్టరండి. తింటే వేడి వేడి అన్నంలోకి తింటే అసలు నోరు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత బాగుంటుందండి గోంగూర రొయ్యల పచ్చడి, చాలా బాగుంటుందండి. చక్కగా చూడండి తొందరగా ఈజీగా రెడీ అయిపోయే గోంగూర పచ్చడి అండి. కొన్ని ఐటమ్స్తోనే తొందరగా రెడీ అయిపోయిద్దండి. చక్కగా రెడీ అయిపోయింది చూడండి. అయిపోయిందండి గోంగూర పచ్చడి రొయ్యలు అయిపోయింది. మనం ఒక్క 2 నిమిషాలు మగ్గించుకొని కట్టేసుకుందాం. చూడండి చక్కగా గోంగూర రొయ్యల పచ్చడి అయిపోయిందండి. ఇంక అయిపోయింది, మనం దించేసుకుందామండి. ఈ గోంగూర పచ్చడి రొయ్యలు మీకు బాగా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. చాలా మంచి కర్రీతో మీ ముందుకు వస్తున్నాం, మంచి మంచి కర్రీలతో మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి చక్కగా బిర్యానీలోకి గోంగూర వేడివేడిదండి, కాలిపోతుంది. వేడివేడి గోంగూర పచ్చడి వేసుకొని ఇలా మనం రొయ్యల గోంగూర పచ్చడి వేసుకొని చూడండి ఎంత కాలిపోతుందో కర్రీ. వేడివేడిదండి చక్కగా ఇలా మధ్యలో ఉల్లిపాయ సూపర్ అండి. నిజంగా ఈ పంటికి రొయ్య తగులుతుంటే ఎంత బాగుందండి. ఈ రొయ్య తగులుతుంటే సూపర్ ఉందండి. అసలుకి మధ్య మధ్యలో ఈ రొయ్య